గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ నేతలు తెలంగాణలోనూ ఫోర్జరీలతో కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. పరోక్షంగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గురించి ప్రస్తావించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో గొడ్డలి పార్టీ నేత చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో వాళ్ల ఆటలు సాగడం లేదని, తెలంగాణ భూములపై పడ్డారని ఎద్దేవా చేశారు. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డు తారుమారు చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు.